ఆరోగ్యమే మహాభాగ్యం, నడువు నడిపించు మరియు హెల్తీ పీపుల్ హెల్తీ సొసైటీ అనే నినాదంతో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రారంభించబడినది. అందులో భాగంగా ఎవరైతే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉంటారో ఆ ప్రాంతంలో ఆ ప్లేస్లో ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరపడం ఆనవాయితీ. లాస్ట్ ఇయర్ 2022లో నెల్లూరులో కన్వెన్షన్ జరిపాం. అలాగే ఈ సంవత్సరం విశాఖపట్నంలో డాక్టర్ రవీంద్ర గారు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి వారు అక్కడ విశాఖపట్నంలో కన్వెన్షన్ 23, 24 తేదీలో డిసెంబర్లో జరిపారు. దాని ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం పాటు క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఏదైతే సేవలు అందించారో, క్లబ్లో మెడికల్ క్యాంప్ పెట్టారో, లేదా ఫండ్ రైజింగ్ చేశారో, లేదా ఇతర కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారో వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం, మరియు అందరూ ఒకసారి కలుసుకొని విధి విధానాలను కూడా నిర్ణయించుకోవడం ఆ 2 రోజుల్లో జరుగుతుంది. అందులో నెక్రాలజీ చనిపోయిన వాళ్ళు కూడా నివాళులు అర్పిస్తారు. ఉపన్యాసకులు కూడా వచ్చి ఉపన్యాసాలు ఇస్తారు. ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జరిగినప్పుడు అప్పుడు కొంతమంది అవార్డ్స్ వచ్చిన వాళ్ళు విశాఖపట్నం రాని వాళ్ళకు మేము అక్కడి నుంచి నెల్లూరు తీసుకొచ్చి, నెల్లూరు ఏ క్లబ్లో ఎవరైతే అవార్డ్స్ ఆ రోజు అక్కడ అందుకోలేదో వాళ్ళందరికీ అక్కడున్న నాయకులు వాళ్ళకి అందజేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా విఆర్సి వాకర్స్ అసోసియేషన్లో నేను మెంబర్గా ఉన్నాను. ఇక్కడ గవర్నర్ కూడా వెంకటాద్రి రెడ్డి గారిని గవర్నర్గా ఉన్నారు. మేమిద్దరం ఈ విఆర్సీకి వచ్చిన అవార్డ్స్ని తీసుకొచ్చి ఈరోజు విఆర్సీ వాకర్స్ వచ్చిన గ్రౌండ్లో వాళ్ళందరికీ ఇచ్చి అభినందించడం ఈరోజు జరిగినది. వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ఎవరైతే ఇలాగ సేవ అందించారో వాళ్ళకు, అలాగే ముఖ్యంగా గవర్నరు సేవలు అందిబట్టి దాదాపు 15,000 రూపాయలు క్యాష్ అవార్డు, సర్వీస్ అవార్డు, బెస్ట్ ప్రెసిడెంటు, బెస్ట్ సెక్రటరీ, బెస్ట్ ట్రెజరరు ఇలాగా ఈ అవార్డ్స్ అందుకోవడం జరిగింది. వారికి మరి ఒక సరిపున అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాగనే మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి అవార్డు పొందవాలని చెప్పి మరొకసారి వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నాను. దీంట్లో నా గవర్నర్ గారు, సెక్రటరీ మూర్తి గారు, అలాగే నా సెక్రటరీ నాగేశ్వరరావు గారు, ట్రెజరర్ శ్రీనివాసరావు గారు, గౌరవాధ్యక్షులు డాక్టర్ భాస్కర్ రావు గారు, డాక్టర్ పెంచలయ్య గారు, ఈశ్వరరెడ్డి గారు, ఇంకా గౌరవాధ్యక్షులు అన్నే సాహిబ్ గారు, మరియు క్లబ్ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, ఇంకా ముఖ్యమైన నాయకులు సుభాషిణి గారు వీళ్ళందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నారు. బెస్ట్ గవర్నర్గా మన ఎంవీ రెడ్డి గారికి అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్ సర్వీస్ అవార్డు ఒకటి వచ్చింది, బెస్ట్ క్యాష్ అవార్డు ఒకటి వచ్చింది, అలాగే మేజర్ డోనర్స్, మేజర్ ఎంజిఎఫ్ అవార్డు, మొత్తం 5 అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా మన టీం మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన సుబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు. 22లో బెస్ట్ ప్రెసిడెంట్గా సుబ్బారెడ్డి గారు ఎలక్ట్ అయినారు. వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. అలాగే మన వాకర్స్ మహిళా ప్రెసిడెంట్ వాళ్ళ మనవడిది ఈరోజు బర్త్డే సందర్భంగా ఆమె స్వీట్ కాఫీ స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళ మనవడికి మీ అందరి శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటూ మన వాకర్స్ ఇంటర్నేషనల్ వనితా వాకర్స్ ప్రెసిడెంట్ని. నాకు బెస్ట్ ప్రెసిడెంట్గా అవార్డు వచ్చింది. అక్కడికి పోలేకపోయాను, అందుకని
సార్ దగ్గరికి తెచ్చివ్వడం జరిగింది. మా సార్ వాళ్ళ సహాయ సహకారం వల్ల ఫ్యూచర్లో డిప్యూటీ గవర్నర్గా కూడా ఎన్నిక చేయబడ్డాను. ఆరోగ్య మహాభాగ్యం, నడువు నడిపించు, హెల్తీ పీపుల్ హెల్తీ సొసైటీ అనే ఆబ్జెక్ట్ తోటి వాకర్స్ ఇంటర్నేషనల్ స్థాపించబడినది. దానికి అనుగుణంగా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇయర్ ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కరు ఉంటారు. గతంలో లాస్ట్ ఇయర్ నేను నెల్లూరు నుంచి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఈ సంవత్సరం వైజాగ్ నుంచి ఎవరైతే ఫౌండరో ఈ వాకర్స్ అసోసియేషన్ ఎవరు స్టార్ట్ చేశారు అలోర్ దాస్ గారిని, వాళ్ళ అబ్బాయి ఈరోజు ఈ సంవత్సరం 2023కు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారు. అందులో భాగంగా వైజాగ్లో మన 23-24 తేదీలో రంగరంగ వైభవంగా వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగింది. ఆ కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశం అందరూ ఇయర్లీ వన్స్ కలుసుకోవడం. అందులో ఎవరైతే క్లబ్స్ కానీ, గవర్నర్ కానీ, ఆర్సీలు కానీ, ఏపీ కానీ బాగా సర్వీస్ అందించారో వాళ్ళందరికీ అవార్డు, క్యాష్ అవార్డు ఒకవైపు, మామూలుగా అవార్డు ఇచ్చే కార్యక్రమం. అందులో నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు, గుంటూరు, ఒంగోలు నుంచి ఒక జిల్లా, ఈ జిల్లా నుంచి వెళ్ళిన క్లబ్బులకు చాలామందికి 15,000, 10,000, 5,000 క్యాష్ అవార్డు ఇచ్చారు. అలాగనే బెస్ట్ గవర్నర్గా ఎమ్మెల్యేగా గారు సెలెక్ట్ అయ్యారు. అలాగే బెస్ట్ ప్రెసిడెంట్గా, బెస్ట్ సెక్రటరీగా, ట్రెజరీగా, ఎవరైతే బెస్ట్ సర్వీస్ క్లబ్గా, ఇలాగ డిఫరెంట్ దాదాపు 6-7 క్లబ్బులు, 6-5 అవార్డు వియాస్కి రావడమే చాలా అభినందనీయం. ఇలాగ యేసుపాడి స్టేడియం కానీ, ఫ్రెండ్స్ కానీ, లేదా పార్టీ లేదా పుట్టా ఎస్టేట్ కానీ, ఇలాగ మై వాకర్స్ అందరికీ కూడా సేవ అందించిన కార్యక్రమం నుంచి అందరికీ కూడా అవార్డు ఇచ్చారని. ఆ రోజు ఎవరైతే కొంతమంది అక్కడికి అటెండ్ కాలేదో అవార్డ్స్ ఇచ్చి ఈరోజు ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి గ్యాదరింగ్లో వాళ్ళందరికీ అవార్డు ఇచ్చి వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా మరొకసారి అభినందించాం. అందులో బెస్ట్ గవర్నర్గా వచ్చిన ఎంవి రెడ్డి గారిని, అలాగే క్లబ్ ప్రెసిడెంట్ సుభాష్ గారిని, సెక్రటరీ ట్రెజరర్ అందరినీ అభినందించడం సాంప్రదాయంగా చేశాం. థ్యాంక్ యూ. 23-24 కన్వెన్షన్ వైజాగ్లో జరిగింది. దానికి మనకు నెల్లూరు నుంచి మనం చాలామంది 30 మంది వెళ్ళాము. నెల్లూరు 30 మంది వెళ్ళాము. అక్కడ కన్వెన్షన్ నెల్లూరు బాగా జరిగింది. దాంట్లో అవార్డ్స్ అన్ని ఇచ్చారు. మనకి నెల్లూరు కాను బెస్ట్ గవర్నర్గా డిస్ట్రిక్ట్ 203 బెస్ట్ గవర్నర్గా ఎన్నుకున్నారు. అదేవిధంగా బెస్ట్ క్లబ్గా విఆర్సీ హైయెస్ట్ ఎంజెఫ్లు అవార్డ్స్, ఎంజెఫ్లు కానీ డోనర్స్ కానీ ఇచ్చినప్పుడు ఒక ప్రైజ్ వచ్చింది. అదేవిధంగా యేసుపాడి స్టేడియంలో 4-5 వచ్చాయి. మీకు ఈ వాకర్స్ గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి అందరూ కోఆపరేట్ చేసి అన్ని కార్యక్రమాలు చేసినందువల్ల నాకు బెస్ట్ గవర్నర్ వచ్చింది. 1600 ఐడి కార్డులు తయారు చేయించిన వాకర్స్ ఇంటర్నేషనల్ ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. ఒక 39 ఎంజెఫ్లు చేయించాను. ఒక 7 గోల్డ్ డోనర్ చేయించాను. ఒక 6 సిల్వర్ డోనర్ చేయించాను. ఒకటి వచ్చేసి స్టార్ డోనర్ చేయించాను. ఇలా అన్ని చేయించిన వల్ల నన్ను గుర్తించి నాకు బెస్ట్గా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా సహకరించిన మన వాకర్స్ అసోసియేషన్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాగతిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.